రైట్. నిన్న రాత్రి 1 గంట అయింది దగ్గర దగ్గర మొత్తం పూర్తి అయ్యేసరికి. సరే, ముందుగా ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీ దగ్గర సౌండ్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా, అంటే ఇంట్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉండి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు ఆల్వేస్ మ్యూట్ చేసుకోండి. మీరు మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాత్రమే ఆ మ్యూట్ని ఆన్ చేసుకోండి. మీకు ఆల్రెడీ తెలిసిందే, మీ ఫోన్లో లెఫ్ట్ వైపు కింద లెఫ్ట్ వైపు మైక్ బటన్కి ఎప్పుడు రెడ్ మార్క్ ఇలా ఉండేటట్టు చూసుకోండి. రెడ్ మార్క్ అలా ఉంది, మీరు మాట్లాడే మాటలు మన ఎవరికి వినపడవన్నమాట. ఓకే, అదొకటి చూసుకోండి. నెక్స్ట్, ఒకసారి ఈరోజు జూమ్లో ఉన్న వాళ్ళు మీ నేమ్స్, మీ మెథడాలజీ చెప్తే నేను ఈజీగా వర్క్ చేసుకుంటా. ఫస్ట్ శిరీష. సార్ నాది సోషల్ మెథడాలజీ సార్, బీసీఏ. శిరీష సోషల్. సార్ శిరీష ర్యాంక్ వచ్చేసి 7615 సార్. 7615. క్యాస్ట్ బీసీఏ సార్, ఎల్లాపి. మీ జిల్లా ఎక్కడ? వరంగల్ సార్. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ శిరీష తర్వాత ఆంజనేయులు. నేమ్ ఆంజనేయులు. ఓకే, నెక్స్ట్ మెథడాలజీ ఇంగ్లీష్ సార్. ఇంగ్లీష్. ర్యాంక్ 2978 సార్. 2978. ఎంపీ క్యాస్ట్ బి మాదిగా. ఓకే, సొంత నల్గొండ సార్. ఓకే, థ్యాంక్ యూ ఆంజనేయులు. అండ్ థర్డ్ వన్ రుచిత. సార్ గుడ్ ఈవినింగ్ సార్. రుచిత, నీ మొత్తం అయిపోయిందా? ఓన్లీ స్పెషల్ డౌట్ ఏనా, లేకపోతే ఓకే సార్, ఓన్లీ ఓరియంటల్ లాంగ్వేజ్ గురించి. హలో సార్. నీది సింపుల్ డౌట్ అన్నమాట. మీకు ఆల్రెడీ 3 ఎనాలిసిస్ అయిపోయిందా? సార్ నేను నీ దగ్గర దాకా వచ్చి అవుతా. నాకు 1 by 1 నేను మీకు అందరికి 1 by 1 టైం ఇస్తా. అందరి ముందు డేటా రాసుకుంటా, నాకు ఈజీగా ఉంటుంది. రుచిత అయిపోయింది. తర్వాత సాహితి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. హలో, గుడ్ ఈవినింగ్. నేమ్ సాహితి సార్. ర్యాంక్ వచ్చేసి 2932. 2932. బయోసైన్స్ సార్. బయోసైన్స్, బయాలజీ. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఎస్సీ మాల. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ నల్గొండ సార్. నల్గొండ. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నాకు వచ్చిన డౌట్ ఉంది. థ్యాంక్ యూ. యా, ఒక్కసారి ఇది అయిపోగానే నేను మీకు టైం ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ రవి. సార్ రవి. యా రవి, ఎక్కడ చెప్పండి. మీ మెథడాలజీ చెప్పు. మ్యాథమెటిక్స్ సార్. ఓకే, ర్యాంక్ 1162 సార్. 1161 సార్. సార్ 1161 సార్. ఎస్సీ మాల. కులం క్యాస్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్. ఎస్సీ మాల. హలో, డిస్ట్రిక్ట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ సార్. డిస్ట్రిక్ట్ నేటివ్ డిస్ట్రిక్ట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్. వికారాబాద్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి శిరీష అయిపోయినారు కదా. నెక్స్ట్ శిల్ప. Hello sir, good evening. Shilpa. Yeah, good evening. My name is Shilpa. Yeah. And rank methodology mathematics. Maths, okay. And rank next వచ్చేసి 5041. Okay. SC Mala. Sangareddy district. Yeah, thank you okay, Shilpa. Thank you. Next వచ్చేసి రవి, సందర్. నెక్స్ట్ వెంకటేష్. సుచరిత. ఓకే మేడం, ఆల్రెడీ. ఓకే,
సుచరిత మేడం హలో సార్. మీకే అన్ని క్లాస్ వరంగల్ అన్ని మీ కళలో ఉన్నాయి, మీకేమి ఇబ్బంది లేదు. మీరు మంచిగా కేక్ కట్ చేసుకోవడమే ఇంకా. ఓకే సార్. 1554 BCD. 1554 ర్యాంక్ ఆల్రెడీ BCD. యా వరంగల్ ఓకే, గుర్తుంది. ఆల్రెడీ చాలా వరకు మనం డిస్కస్ చేసింది. ఇంకా ఉన్నారా? రవి, శిరీష, ఆంజనేయులు, వెంకటేష్ ఒకటి క్లియర్. యా ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఒకటి ఛాన్స్ ఫర్ 10 minutes. దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో ఓన్లీ డిజిట్ కింద డౌట్స్ మాత్రమే అడగండి. నేను డైరెక్ట్గా నేను మొదలు పెట్టినా అంటే ఇక మీకు చాలా టైం పడుతుంది. ఎనాలిసిస్ చేసుకుంటూ వివిధ వ్యక్తుల నుండి జిల్లా నుండి తీసుకోవాలి. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిరోజు 1 గంట వరకు నేను తెలుతూ ఉంటున్నానండి, మధ్యాహ్నం కూడా పడుకోవట్లేదు. సో నేను ఎంత తొందరగా వీలయ్యేటట్టు నేను అనుకుంటున్నా. సరే లేట్ అయినా పర్లేదు, నేను మీ కొరకు ఎంత టైం స్పెండ్ చేస్తా. అయితే నా రిక్వెస్ట్ ఏంటంటే ముందు మీరు డౌట్లు అడిగితే మీ డౌట్లన్నింటినీ నేను విని మీరు ఏం అనుకుంటున్నారు అనేది మీరు అడిగే డౌట్ల బట్టి నాకు సగం అర్థమవుతుంది. దాన్ని బట్టి నేను నా ఎక్స్ప్లెనేషన్లో మీరు అడిగే ప్రతి డౌట్కి నేను క్లారిటీగా సమాధానం ఇస్తా. ఓకే, ఇది ఒకటి. ఇక రెండోది, దయచేసి కాపీ పెన్ను దగ్గర పెట్టుకోండి. నేను మీకు చెప్పేటప్పుడు మీరు ఎక్కడ కళలో కావాలనుకుంటున్నారు. ఇప్పుడు వరంగల్ వాళ్ళు ఉన్నారు, మీకు వరంగలే కావాలన్నా పక్క సార్ వరంగల్ సరిపోతుంది సార్, మాకు వరంగల్ కళలు చూడండి. వరంగల్ ఉన్న అన్ని కాలేజీలు నేను చూపిస్తాను. మీ ర్యాంకుని బట్టి మీ క్యాస్ట్ని బట్టి మీకు ఎక్కడ వస్తుందో చెప్తాను. సో నేను 3 రకాలుగా చెప్తాను. ఒకటి, దీన్ని స్టార్ మార్క్ పెట్టుకోండి, కాలేజ్ నేమ్ రాసుకొని స్టార్ మార్క్ పెట్టుకోండి, అంటే ఖచ్చితంగా అందులో మీకు సీట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది మీకు ఛాన్స్ ఉంది అన్నాను అనుకోండి, దీనికి టిక్ మార్క్ పెట్టుకోండి. అంటే ఛాన్స్ ఉంది అంటే అది మీకు ఎట్లా అంటే ఖచ్చితంగా వస్తుంది అనే పూర్తి నమ్మకం లేదని ఛాన్స్ అవుతుందండి. ఇంకొకటి, ఇది కష్టమే అనేది ఎండింగ్లో పెట్టుకోవచ్చు మీరు వెబ్ ఆప్షన్లో. మీరు రాసుకునే పేపర్ ఇప్పుడు చాలా కీలకం. దయచేసి కాన్సన్ట్రేషన్ చేయండి, మధ్యలో జూమ్ నుండి బయటకు వెళ్ళకండి. ఎవరైనా ఫోన్ చేసినా కానీ కొంచెం మీరు చూసుకోండి. ఇలా ఒక్కరోజు మీ జీవితం గురించి మీరు ఇంత టైం స్పెండ్ చేసి అందరం చూసుకోండి. రాసుడు కరెక్ట్ రాసుకోండి. నిన్న వరంగల్ ఉన్న ఒకతను చాలా పంటే 1 hour ఒక్కడికి నేను టైం స్పెండ్ చేసి 1 hour ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సార్ నేను రాసుకోలేదు సార్ మళ్ళీ చెప్పండి అన్నాడు. ఇంత బాధ అనిపించిందంటే మళ్ళీ మొదటి నుండి రావాలి. చాలా క్రిటికల్ ప్రాబ్లం అన్నమాట. మీరు చూడండి, చూస్తే మీకే బాధ అనిపిస్తుంది, అమ్మ ఇంత టైం స్పెండ్ చేయాలని. బేసిక్గా నేను యూట్యూబ్లో నేను చెప్పచ్చు అందరికీ, దీని ఉద్దేశం ఎందుకన్నా సీట్లు వస్తాయి ఉన్న వాళ్ళందరికీ దీన్ని తెలిసిపోతుంది అనుకోండి, అందరు మీలాగానే వస్తారు. ఆ ఉద్దేశంతో ఇచ్చేయడం అనమాట. రైట్, నెక్స్ట్ ఆల్రెడీ ఐస్పేట్ అయితే ఉన్నది. నేను అంత పర్ఫెక్ట్ డేటాతోనే ఉన్నాను, నాకేమి ఇబ్బంది లేదు. మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూసుకోండి. రైట్, ఫస్ట్ నేను మీకు డౌట్లు అడిగే సెషన్ ఒకటి ఇస్తున్నానండి. దయచేసి మీ యొక్క డౌట్లు అడగండి, ఓకేనా? దీనికి 1 by 1 అడగండి. మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను పిలిచిన వరకు మీకు డౌట్లు అడగండి. కొంతమంది డౌట్లు అడిగి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, డౌట్స్ మాత్రం అడిగి వెళ్ళిపోతారు. ఇంకొందరు పూర్తిగా అడుగుతారు. హ్యాండ్ రైజ్ చేయడానికి మీకు ఆల్రెడీ మీ మొబైల్లో కింద చాట్ అని కనబడుతుంది. ఆ చాట్ దగ్గర క్లిక్ చేస్తే రేజ్ యువర్ హ్యాండ్ అంటుంది. అక్కడ మీరు క్లిక్ చేశారనుకోండి, యా సాహితి హ్యాండ్ రైజ్ చేసింది. అలా మిగతా వాళ్ళు చేయండి 1 by 1 వెళ్తే. సాహితి, వాట్ ఇస్ యువర్ డౌట్? యూ కెన్ ఆస్క్ మీ దట్ ఫస్ట్. సార్, నా డౌట్ ఈజ్ అబౌట్ వెబ్ కౌన్సిలింగ్, వెబ్ ఆప్షన్ లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నేను రెసిడెన్స్ సర్టిఫికేట్ తీయలేదు. 2 సర్టిఫికేట్స్ నాకు ప్రెసెంట్ అవైలబుల్ లేవు. సో ఇఫ్ నేను అవి అప్లోడ్ చేయకపోతే నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? నేను తర్వాత నాకు అడ్మిట్ కార్డ్ వచ్చాక నేను సబ్మిట్ చేయొచ్చా కాలేజ్లో? ఓకే, ఇంకా సెకండ్ డౌట్ ఏమైనా ఉందా? సెకండ్ డౌట్, ఒకవేళ నాకు ఇన్కమ్ లేదు, మా పేరెంట్స్ ఎంప్లాయ్ కాబట్టి నాకు ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తే ఎట్ ఏ టైం నేను ఫీ పే చేయాలా, నేను ఇన్స్టాల్మెంట్ లో చేసుకోవచ్చా? చెప్తాను. ఈరోజు ర్యాంక్ ఉన్న వాళ్ళు అందరూ కూడాను 1000 పైన ఉన్న వాళ్ళే. ఈరోజు నేను చూసే ర్యాంకులను బట్టి ఇక్కడ ఉన్న ఎవరికి కూడా గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చేది చాలా తక్కువ, దాదాపు 0. ఎవరికి కూడా రాకపోవచ్చు. ర్యాంకులను బట్టి చెప్తున్నాను. గవర్నమెంట్ కాలేజ్ సీట్ రావడానికి ఛాన్స్ అయితే లేదు ఈరోజు వచ్చిన అందరితో. నేను స్టేట్ సెకండ్ ర్యాంకరు 43 ర్యాంకర్ అట్లా ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్ చెప్పగలిగిన మీకు పాలన కాలేజ్ సీట్ వస్తుందని. ఇప్పుడు మీకు అందరూ క్రిటికల్ క్వశ్చన్. ముందు ఒక చిన్న వినండి. రాష్ట్రంలో మనకున్న కాలేజీల సంఖ్య 199. మీరు బీఈడి వెబ్సైట్ లిస్ట్లో చూశారు. రెండోది, మనకున్న సీట్లు ఇంతకుముందు 18,000, 10 కాలేజీలు పోయినాయి. 10 కాలేజీలు అంటే 1000 సీట్లు పోయినాయి. ఇప్పుడు 17,000 సీట్లు. 17
మనకు సీట్ రాదా అందరూ అనుకుంటున్నారు. ఈ 17,000 5 మెథడాలజీలకు కలిపి ఉంటాయి. అంటే ఒక్కొక్క మెథడాలజీకి 2,000 3,000 అట్లా వస్తాయి. ఈ 17,000 సీట్లలో మేనేజ్మెంట్ కోటా ప్రతి కాలేజీకి 25% ఉంటుంది. 100 సీట్స్ ఉన్న కాలేజీలో 25% మేనేజ్మెంట్ కోటా పోతుంది. ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు అమ్ముకుంటారు, గవర్నమెంట్లో మాత్రం 100 ఉంటాయి. అంటే ఈ లెక్కన మీరు చూసుకున్నా కానీ మీకు ఒక్కొక్క కాలేజీకి 75 సీట్స్ ఉంటాయి. ఈ 75 సీట్స్ మీవే కాదు, అంటే మీ మెథడాలజీ వాళ్ళవే కాదు. ఇక్కడ మ్యాథమెటిక్స్ మెథడాలజీ, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, ఇంగ్లీష్ ఇట్లా ఉంటాయి కాబట్టి వాటికి డివైడ్ అయిపోతాయి. ఓవరాల్గా ఈ రకంగా మీరు చూస్తే ఒక్కొక్క కాలేజీలో మీకు 12-15 మధ్యలో సీట్లు ఉంటాయి. కొన్ని కాలేజీలో 20 సీట్లు ఉంటాయి. అంటే ఓవరాల్గా 199 కాలేజీలలో మీరు చూసుకుంటే 3,000 సీట్ల కంటే ఉండవు. 2,500 3,000 ఉంటాయి. ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ అయితే 1500-1600, లాస్ట్ 2,000 వరకే ఉంటాయి. ఇంగ్లీష్ అయితే 1000 సీట్లు మాత్రం ఉంటాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒకసారి మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. 3,000 లోపు సీట్లు ఉన్నాయంటే ర్యాంకు 3,000 లోపు ఉంటే మనము సీటుకి సరిపడా మనం ఉన్నాం. అంటే ఒక బస్సులో 50 మంది ఉంటే 50 మంది పోతే కరెక్ట్ పడతారు. కానీ 7,000 ర్యాంక్తో ఉన్నారు, 5,000 ర్యాంక్తో ఉన్నారు, 3,400 3,500 ర్యాంక్తో కూడా మీరు ఉన్నారు అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జాస్ట్ అంటే సీట్ రాని. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 7,000 6,000 ర్యాంక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న 3,000 మందికే సీటు, ఇంకా సీట్ రాని వాళ్ళు 7,000 నుండి 3,000 మధ్యలో 4,000 మంది ఉన్నారు. అంటే 4,000 మంది ఈ 7,000 ర్యాంక్ ఉన్న వాళ్ళ కంటే ముందు సీట్ రాని సంఖ్య ఉంది. మరి 4,000 మందిలో రానప్పుడు మనకు వస్తుందా? ఇది ఎంత డిఫికల్ట్. సీట్లు మనకు ఒక 10,000 ఉన్నాయి, మన ర్యాంక్ 7,000 అంటే కష్టంగా వస్తుంది అనుకోవచ్చు. అయితే ఇక్కడ కొన్ని మిరాకిల్స్ జరగాలి. పీజీలో ఎవరైతే 7,000 ర్యాంక్ అంటే ముందున్న వాళ్ళ యొక్క వీళ్ళకంటే ముందున్న వాళ్ళు, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు పీజీ జాయిన్ కావద్దు, ఇంకా అంటే బీఎడ్ జాయిన్ కావద్దు, వేరే గ్రూప్లకు వెళ్ళిపోవాలి, వేరే ఉద్యోగాల పరంగా వెళ్ళిపోవాలి, లేదా వాళ్ళు డిగ్రీ పాస్ అవ్వద్దు. ఇలాంటివన్నీ జరగాలి. ఇది జరిగినా కానీ ఒక 10% పోతారు, కానీ 90% అట్లాగే మిగులుతారు. ఈ 90% కాదని మనకే సీట్ రావాలంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు మీకు ఏ కాలేజీ వస్తుంది, అసలు ఇంతకుముందు ఎక్కడ కట్ అయింది, మీరు ఆప్షన్ 1 ఎక్కడ ఇవ్వాలి, ఆప్షన్ 2 ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, 5,000 ర్యాంకు కంటే పైబడి అందరూ ఖచ్చితంగా మీరు మోర్ దెన్ 100 కాలేజ్ ఇవ్వాల్సిందే. 5,000 ర్యాంక్ అంటే మీద ఉన్న వాళ్ళు 3,000 ర్యాంక్ 4,000 ర్యాంక్ కానీ ఖచ్చితంగా 100 కాలేజ్ ఇవ్వాల్సిందే. లేదండి నేను మా జిల్లాలో చేస్తాను, నేను హౌస్ వైఫ్ని, నేను ఎటు వెళ్ళలేనండి, నేను ఒక 10 కాలేజ్ ఇచ్చుకుంటా, నేను మా జిల్లాలో ఉండి మా అమ్మ లేదా మా హస్బెండ్ ఒప్పుకోడంటే చాలా కష్టం అండి. సీట్లు దొరకవు. ఎందుకంటే ర్యాంకు పెద్దగా ఉన్నప్పుడు మనం కోరుకున్నది రాదు, కాలేజీ కోరుకున్న కాడికే మనం వెళ్ళాలి. ర్యాంకు తక్కువగా ఉందనుకోండి, మనం కోరుకున్న కాలేజీ మనకు వస్తుంది. ముందు ఈ కండిషన్ని మీరు మెదడు ఫిక్స్ చేసుకోవాలి. ఒకటి కూడా ఉంది కదా బోస్ ఆంజనేయులు అని చెప్పి. ఆంజనేయులు ఈ మీ పేరు చెప్పండి నాకు. ఈ వివో 1920 రైట్ సార్, నేను మీకు ఛాన్స్ ఇస్తాను. సరే ముందుగా ఈ సాహితీ డౌట్ ఏంటంటే అందరికి లైన్గా అదే మీకు నా డౌట్ అనుకోండి. ముందు డౌట్ అయిన తర్వాత నేను మీకు అందరికి చెప్తాను ఎక్కడెక్కడ కాలేజ్ సీట్ అనేది. మీకు ఒక ఎనాలిసిస్ కోసం నేను ఇందాక చెప్పాను, మీరు హ్యాండ్ రేజ్ చేసి పెట్టుకొని 1 by 1 ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సాహితీ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను మా నాన్న ఫాదర్ ఎంప్లాయీ, మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే రియంబర్స్మెంట్ రాదు, ఏది రాదు, అన్ని కట్టవలసినదే. అయితే దీనికి ఒక మెయిల్ పెట్టండి, సార్ ఐఎమ్ ఇన్ డాటర్ ఆఫ్ సో అండ్ సో ఎంప్లాయ్, డోంట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, ఇన్కమ్ సర్టిఫికేట్ మాకు రాదు, నేను దానికి చేయడానికి వీళ్ళు. వాళ్ళు ఏమంటున్నారంటే ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అనేటువంటి బ్లాంక్ షీట్ పైన రాసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయమని మీకు చెప్తున్నారు. కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, 1 by 1 కరెక్ట్గా వినండి. మీరు ముందర మెయిల్ పెట్టండి లేదా కాల్ చేయండి. కాల్ చేస్తే వాళ్ళు ఇదే చెప్తున్నారు. చెప్పిన తర్వాత అప్పుడు మీరు ఒక బ్లాంక్ మీ సేవకి వెళ్ళి బ్లాంక్ పేజీ పైన ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ లేదా మై ఫాదర్ ఈజ్ అన్ ఎంప్లాయీ అనేవి రాసేసేసి దాన్ని అప్లోడ్ చేయమంటున్నారు. అంటే వాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారు, ఓకే ఎంప్లాయీ వాళ్ళ కూతురు అని చెప్పేసి మీకు అది లేకుండా అయిపోయింది. రెండోది రెసిడెన్స్ సర్టిఫికేట్ నాకు లేదు సార్. ముఖ్యంగా ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఒక డిగ్రీ చదివే విద్యార్థి డిగ్రీ లోపే తీసుకోవాలి, అది మన బాధ్యత. మనకి ఎవరో చెప్పరు, ఎక్కడైనా మనం తీసుకుని పెట్టుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకపోతే ఉద్యోగాల్లో అత్యంత కీలకమైనది రెసిడెన్స్ సర్టిఫికేట్. లోకల్ నాన్ లోకల్ కేడర్, ఎందుకంటే మీరు రాస్తున్నారు, దీని తర్వాత నెక్స్ట్ టెట్ డిఎస్ఏ కాదు, మన దగ్గర ఉన్న ఎక్కువ ఉద్యోగాలు కూడా జిల్లా బేస్లోనే పడతాయి. ఒక వ్యక్తి ఆ జిల్లాకి లోకల నాన్ లోకల అనేది రెసిడెన్స్ బట్టే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొమరం భీం జిల్లాలో, సో కొమరం భీం జిల్లాకి వరంగల్ జిల్లా ఉన్న వ్యక్తి ఇలాంటి రెసిడెన్స్ సర్టిఫికేట్ లేకుండా కొమరం భీం జిల్లాలో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయి, ప్లస్ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మరి వరంగల్ ఆయన వెళ్ళి అక్కడ రాయచ్చా?
రాస్తాడు అనుకోండి, అతను లోకల్ అయితే ఉద్యోగులు ఇస్తారు కాబట్టి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో అడగలేదు, అంటే లోకల్ వాళ్ళకి అడగలేదు, అది తీసుకొని పెట్టుకోవాలా, అది గుర్తు పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, కాలేజీలో సీట్ వచ్చిన తర్వాత సార్ ఫీజు ఏ టైంలో కట్టాలి. కాలేజీలో కట్టేది ఏది ఉండదండి, మీరు ఎక్కడ ప్రైవేట్ కాలేజ్ కూడా కట్టేది ఉండదు. మీరు కేవలం బ్యాంకు డీడీ రూపంలోనే కట్టాలి. గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా సింగిల్ టైంలో పే చేయాలి. కాకపోతే ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో కాలేజీ 15,000 ఉందనుకోండి, మీకు ఇక్కడ సీట్ అలాట్మెంట్ అవ్వగానే అలాట్మెంట్ కార్డులోనే మీకు 15,000 రూపాయలు అని మీకు వస్తుంది. వచ్చిందని తీసుకెళ్ళి చలన్ కట్టేసేయాలి. స్పెషల్ ఫీజు 3,000 అంటే 18,000 ఏ టైంలో కట్టాలి. కట్టి ఆ కట్టినట్టుగా ఆ రిసీట్ తీసుకొని కాలేజీకి వెళ్ళి మీరు వాళ్ళకి సర్టిఫికేట్ చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్న తర్వాత 18,000 రూపాయలు వాళ్ళకి వచ్చినట్టుగా మీ దాన్ని రిసీట్ తీసుకుంటారు. ఇది కాకుండా మళ్ళీ 10,000 ఎక్స్ట్రా అడుగుతారు వాళ్ళు.